జగత్ రక్షకుడైన క్రీస్తు నామములో వందనములు. ప్రతివాడు వినుటకు వేగిరపడేవాడై ఉండాలి. అయితే దేవుని మాట వినడం మాత్రమే కాదు కానీ దానికి లోబడాలి. వినుట వల్ల మనం రక్షణ పొందము కానీ విశ్వసించడం వలన రక్షణ పొందగలం. ప్రియులారా, నిజమైన విశ్వాసంలో విధేయత ఉంటుంది. చాలామంది దేవుని వాక్యం విని ఎంత మధురంగా ఉంది అంటారు. అయితే దానిని విని మెచ్చుకుని లోబడకపోతే లాభం ఉండదు. పైగా దాని వలన తీర్పు వస్తుంది. దేవుని మాటకు విధేయులు కాని వారు నిజ విశ్వాసులు కారు. వారు తమ తాము మోసపుచ్చుకుంటారు. మీరు వినివారు మాత్రముగా ఉంటే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటారు. ప్రియులారా, వాక్య ప్రకారం ప్రవర్తించిన వారై ఉండాలి అంటున్నాడు. మనం దేవుని వాక్యానికి లోబడితే దేవుని సమాధానం మాత్రమే గాక సమాధానకర్త దేవుడే మనతో ఉంటాడు. ఆమేన్.